నా పేరు పచ్చ నాగేశ్వరరావు అమ్మ. మాది సత్తనపల్లి ఏరియా. ఇక్కడే సెటిల్ అయ్యాం గుంటూరులో. స్థానిక సమస్యలు అంటే చాలా ఉన్నాయమ్మా. రోడ్లు లేవు, అన్నీ గుంటలమయం, డ్రైనేజ్ లేదు, దోమలు. ఏరియాలో ఎక్కడ కూడా ఏది కూడా గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏమీ జరగటం లేదు 5 సంవత్సరాలు బట్టి. మళ్ళీ వస్తే బాగుంటుందా? గవర్నమెంట్ బాగుంటుంది. గవర్నమెంట్ మారితే బాగుంటుందా అని అంటే ఏ క్షణమైనా ఏ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఉంటే ఇక భరాయించలేము. ఇక మామూలుగా హ్యాండ్స్ ఆఫ్ చేతులెత్తి ఇక బానిసలాగా బతకటమే. పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మంచి విద్యావేత్త, మమ్మల్ని అంత సహాయం చేసే గుణం ఉంది. అమెరికాలో కూడా మంచి కాలేజీలకి, మెడికల్ కాలేజీలకి కానీ అన్నీ చాలా సమస్యలు చాలా తీర్చిన వ్యక్తి. ఇక్కడ కూడా చాలా సేవలు చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. గుంటూరు మీద అవగాహన ఉంది. 2014లోనే నుంచి ఇక్కడ నుంచి స్టడీ చేస్తున్నాడు. కొత్తగా ఓటేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొత్తగా ఓటేసే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం రావాలంటే కొత్తగా వేసే వాళ్ళకి, విద్యార్థులకి మాత్రం చాలా ఇదమ్మా. విద్యార్థులకు ఉద్యోగం రావాలంటే మాత్రం ఇంతకంటే ఇక అవకాశం లేదు. లేదంటే చదువుకున్న ఉపయోగం లేదు. వ్యవసాయం చేయడానికి వ్యవసాయం లేదు, ఏ పని చేయడానికి కూడా లేదు. కార్మికులకి వాళ్ళకి అసలు ఏమీ ఒక పని లేదు. అంటే వాళ్ళు ఇచ్చే మందు దాగి కూర్చోమని చెప్తున్నారు. వాళ్ళు మా పథకాలు ఇచ్చి కూర్చోమని చెప్తున్నారు. అది బానిసల్లాగా తయారు చేస్తున్నారు. ఈసారి గవర్నమెంట్ వస్తే ఒక గంజాయి తప్ప వేరే అవకాశం లేదు. గంజాయితో గవర్నమెంట్ నడపాల్సిందే.